మీకు తెలుసా, యేసుక్రీస్తు చెప్పిన మంచి సమరయుని యొక్క ఉపమానం గురించి ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి యేసు ప్రభు వారితో, అయ్యా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయాలి అని అడుగుతాడు. అందుకు ప్రభు వారు, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నదని అతనిని అడుగుతాడు. అందుకు అతను, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని ఉంది అని అంటాడు. అందుకు ప్రభు వారు, సరిగా చెప్పావు అని అన్నప్పుడు వెంటనే అతను, నేను నీతిమంతుడనని కనపరుచుకున్నట్లు నా పొరుగు వాడెవడు అని అడుగుతాడు. అందుకు ఆయన ఉపమాన రీతిలో ఇలా చెప్తారు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్తూ ఉంటాడు. మార్గం మధ్యలో కొందరు దొంగలు అతనిని బట్టలతో సహా దోచుకొని అతనిని కొట్టి కొన ఊపిరితో వదిలి వెళ్లిపోతారు. అప్పుడు అటువైపు ఒక యాజకుడు వెళుతూ ఉండగా అతన్ని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. తరువాత ఒక లేవీయుడు వెళ్తాడు. అతను కూడా చూసి వెళ్లిపోతాడు. అప్పుడు ఒక సమరయుడు అటు వెళ్తూ అతని మీద జాలి కలిగి ద్రాక్షారసము నూనె ఇచ్చి అతని గాయాలకు కట్టుకట్టి అతనిని పూటకూళ్ల వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్లి అతనికి పరిచర్య చేయమని చెప్పి 2 దేనారములు ఇచ్చి సరిపోకపోతే మరలా ఇస్తా అని చెప్తారు. అప్పుడు ప్రభు వారు, ఇందులో ఎవరు నీ పొరుగువారు అని అడిగినప్పుడు అతను జాలి చూపిన వాడే అని చెప్పగా, నీవు కూడా అతని వల్లే నడుచుకో అని చెప్తారు.